హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీయ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 16వ అధ్యాయము 29వ వాక్యము. యెహోవా నామమునకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని సంగమ, దేవునికి మహిమ చెల్లించాలి. ఆయన మహిమగల దేవుడు. ఆయన రాజ్యం స్థిరమైనది. ఆయన నామమునకు మహిమ వచ్చే విధంగా, మహిమను తెచ్చే విధంగా, మహిమను చెల్లించే విధమైనటువంటి జీవితం నువ్వు జీవించాలి. ఆయన నామమును నమ్ముకున్న నీవు, ఆయన నామమును పలికే నీవు, ఆయన నామమున బాప్తిసం తీసుకున్న నీవు ఆయనకు మహిమ వచ్చే విధంగా నువ్వు ఉన్నావా? ఆయనకు మహిమ తెచ్చే విధమైనటువంటి ప్రవర్తన ఉందా? ఆయనకు తగిన మహిమను ఆయనకు చెల్లించుడి. తగిన మహిమను చెల్లించుడి. తగిన భక్తిని చేయుడి. తగిన యేసయ్య నమ్ముకున్న వాళ్ళు యేసయ్య బిడ్డలని చెప్పుకునే విధమైన, అంటే ఆ తగినట్లుగా బ్రతకండి. యేసయ్య బిడ్డలు అంటే ఆయన యొక్క గుణాతిశయములను ప్రకటిస్తూ, ప్రచురిస్తూ, ఆయన గుణాతిశయములను నువ్వు, ఆ లక్షణాలను నువ్వు నేర్చుకొని నువ్వు కూడా అలాంటి వ్యక్తిత్వమును కలిగి జీవించాలి. అప్పుడు ఆయనకు మహిమ వస్తుంది. పిల్లలు ఎక్కువగా ఆత్మలో కానీ దేవునిలో బయట మంచి పేరు తెచ్చుకుంటూ బాగా చదువుతూ ఇలా దేవుని సంబంధమైన, ఆత్మ సంబంధమైన కూడా వృద్ధి పొందుతున్నప్పుడు ఆ తల్లిదండ్రి ఎంతగా మహిమపరచబడతారు. ఆ బిడ్డ ఎవరి బిడ్డ అని అడుగుతారు. ఆ బిడ్డ ఎవరికి చెందిన బిడ్డ? పలానోళ్ళ కూతురు, పలానోళ్ళ కొడుకు అన్నప్పుడు ఆ తల్లిదండ్రికి ఎంత మహిమ వస్తుంది. అబ్బా, ఎంత గొప్పగా పెంచారు మీరు, ఎంత గొప్పగా వాళ్ళని తీర్చిదిద్దారు. మరి అదేవిధంగా నువ్వు కూడా, నేను కూడా యేసయ్యను నమ్మిన బిడ్డ అంటే నీ ప్రవర్తన వల్ల నువ్వు కనపరిచేటువంటి నీ యొక్క వ్యక్తిత్వము, నీ లక్షణాలు, నీ యొక్క ఏదైతే దేవుడిచ్చిన తలాంతులు వాడుతూ దేవునికి మహిమ, తగిన మహిమ ఆయనకు వచ్చేట్టు, అంటే ఎంత మహిమ నీ వల్ల రావాలనో అంత మహిమ ఆయన నామమునకు రావాలి. ఆయన యొక్క ఘనమైన నామమునకే చెందాలి. కాబట్టి నీవు ఎలా జీవిస్తున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ ప్రవర్తన ఒకసారి నువ్వు పరీక్షించుకో. నిజంగా ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఉన్నావా? ఆయన నామమునకు తగిన మహిమను చెల్లించే విధంగా ఉన్నావా? మహిమను చెల్లించేవారుగా సిద్ధపడండి. ఆయనను ఆరాధిస్తూ, ఆయన కొరకే బ్రతుకుతూ, ఆయనలాగా మార్చబడుతూ, ఆయన కొరకే జీవిస్తూ మహిమను చెల్లించండి. తగిన మహిమ, ఎంత నీ జీవితం పట్ల ఆయనకు మహిమ రావాలనో అంతగా నువ్వు మహిమను చెల్లించే విధంగా నీ ప్రవర్తన మార్చబడాలా. ప్రియ దేవుని సంగమ, అన్ని విషయాల్లో పరిపూర్ణతలోకి రావాలి. ఒక్క విషయమే కాదు. కొంతమంది గదిలోకి వెళ్ళి ఊరికే ప్రేయర్ చేస్తారు, కానీ బయటికి వచ్చి ఆ ప్రార్థన చేసినటువంటి వ్యక్తులుగా బయట క్రియల్లో వాక్య ప్రకారమైన క్రియలు ఉండవు. అప్పుడు ఆయన నామానికి మహిమ వస్తుందా? గంటలు గంటలు ప్రార్థన చేస్తారనేటువంటిది ఒకటే ఉంటుంది, కానీ ఆ తగిన బ్రతుకు లేకపోతే అంత ప్రార్థన కూడా కొట్టివేయబడుతుంది. మహిమ రాదు దేవునికి నీ వల్ల. ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నావు? అయితే ఆయన నామంన నువ్వు ఉపవాసం చేసినా, ఆయన నామంన బీదలకు పంచిన, ఇంకోటి ఏంటంటే ఆయన నామమున నువ్వు చేసే ప్రతి క్రియ వల్ల ఆయన నామానికి మహిమ రావాలి. నువ్వు ఏదైతే వాక్యం చదువుతున్నావు అది క్రియల్లో కనపడాలి. ఇన్ని రోజులు ఉపవాసం ఉన్నావు, కానీ కొట్లాడుతూ ఉన్నావు. బయటికి వచ్చి ఉపవాసాలు అయిపోయిన తర్వాత కొట్లాడుతున్నావు. ఉపవాసాలు అయిపోయిన తర్వాత సినిమాలు చూస్తున్నావు. ఉపవాసాలు అయిన తర్వాత రకరకాలైనటువంటి లోక సంబంధమైన ఆచారాలు ఆచరిస్తూ ఉన్నావు. దినాలు, మాసాలంటూ, రేఖలంటూ, మచ్చలంటూ చూస్తూ ఉన్నావు. యేసయ్య నామానికి ఎలా నీ ద్వారా మహిమ వస్తుంది? తగిన మహిమ చెల్లించు అంటే వదిలిపెట్టాల్సినవన్నీ లోక సంబంధం వదిలేసి
ఆయన నామానికి మహిమ తెచ్చే విధమైన ప్రవర్తనలోకి నువ్వు రావాలి. ప్రియ దేవుని సంగమ, అట్టి ప్రవర్తన గలవారే దేవుని సంతోషపరచుదురుగాక, రాకడకై సిద్ధపడుదురుగాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. యేసయ్య నీకు వందనాలు. విన్న వారిని దీవించండి, ఆశించండి, ఆరోగ్యాలు ఇచ్చండి ప్రభా. నీకు తగిన మహిమ చెల్లించే బిడ్డలుగా మార్చమని, అన్ని విధాలుగా నీ కృపలోనైనా వర్ధిల్లునట్లు ఆత్మల ఫలింపబడే కృప దయచేసి రాకడకు సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశనామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించి ఆశించును గాక. ఆమెన్.